త్రేతాయుగం వరకు ఒక లెక్క అయితే ద్వాపరయుగం నుంచి మరో లెక్క మొదలైంది. క్లియర్గా చెప్పాలంటే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ధర్మాన్ని అనుసరించే వారు అధర్మం వైపు నిలబడే పరిస్థితి ఏర్పడింది. అందులో ముఖ్యమైన వ్యక్తి కురువృద్ధుడైన భీష్ముడు. తాను తలుచుకుంటే తనకున్న స్వచ్ఛంద మరణం అనే వరాన్ని వాడుకొని యుద్ధంలో ఓటమిని ఒప్పుకునేవాడు. కానీ రెండు విషయాలు అడ్డొచ్చాయి. ఒకటి, గతంలో హస్తినాపుర సింహాసనానికి విధేయుడిగా ఉంటానని మాటిచ్చాడు. ఇక రెండు, క్షత్రియుడిగా ఉన్న వ్యక్తి యుద్ధంలో వెనుదిరిగేవాడైతే అది అతని జీవితానికి మాయని మచ్చవుతుంది. కాబట్టి మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోయినా తానున్న పరిస్థితి వల్ల కౌరవుల వైపు నిలబడి యుద్ధం చేశాడు. కానీ ధర్మానికి, దాన్ని పరిరక్షించే ఆ పరంధాముడికి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది కదా. అందుకే ఆ జగన్నాటకంలో భాగంగా భీష్ముడి అంతానికి ఒక వ్యక్తిని ముందుగానే సిద్ధం చేశాడు. ఇది ఆ యోధుడి కథ. ఇతను ఎదురు పడితే భీష్ముడు తన ఆయుధాన్ని విడిచేస్తానన్నాడు. సో ఆ యోధుడి కథను వ్యాస మహాభారతంలో భీష్ముడు చెప్పిన మాటల ద్వారానే తెలుసుకుందాం. కథలోకి వెళ్లే ముందు ఆడియో బుక్ లవర్స్ కి కుకో FM లో వచ్చిన కొత్త చేంజెస్ గురించి చెప్పాలి. ఇప్పుడు కొత్తగా ఆడియో సిరీస్ లో ఫిక్షనల్ కంటెంట్ కూడా అందిస్తున్నారు. సీక్రెట్ బిలియనేర్, శ్రావణ సంధ్య అనే పేరుతో ఉన్న ఆడియో సిరీస్ ఒకసారి ట్రై చేయండి. వీటిల్లో మంచి ప్లాట్ ట్విస్ట్స్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్స్ పై బాగా దృష్టి పెట్టి ఎంతో ఇంట్రెస్టింగ్ గా కథను అందించారు. మీరు కొత్త యూజర్స్ అయితే మొదటి 7 రోజులకు ఆడియో కంటెంట్ ని ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. సో కంటెంట్ మీకు నచ్చితే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్ లో ఇచ్చిన లింక్ తో కుకో FM డౌన్లోడ్ చేసి మీ మనసుకు నచ్చిన ఆడియో సిరీస్ వినండి. వ్యాస మహాభారతం అంబ ఉపఖ్యాన పర్వం. ఓ పితామహ, శిఖండి మిమ్మల్ని చంపడానికి యుద్ధభూమిలో సిద్ధంగా ఉన్నా కూడా ఎందుకని మీరు అతన్ని చంపకుండా ఆగిపోయారు? పాంచాల, సోమక దేశాలకు చెందిన వారిని చంపుతానని నాకు మాటిచ్చారు. మరి ఇప్పుడు అదే పాంచాల దేశానికి చెందిన శిఖండిని ఎందుకు చంపనంటున్నారు? కారణమేంటో నాకు అర్థం కావట్లేదు. దయచేసి అదేంటో నాకు చెప్పండి అని దుర్యోధనుడు అడిగితే శిఖండి ఆవిడ పూర్వజన్మకు సంబంధించిన కథను డీటెయిల్డ్గా భీష్ముడు చెప్పడం మొదలుపెట్టాడు. దుర్యోధన, నా తండ్రి శంతర మహారాజుకి నేనిచ్చిన మాట ప్రకారం సింహాసనాన్ని ఆశించకుండా కేవలం దానికొక రక్షకుడిగా కట్టుబడి ఉన్నాను. ఆయన తర్వాత నా పెద్ద తమ్ముడు చిత్రాంగదుడిని రాజును చేశాను. ఇక చిత్రాంగదుడు కూడా మరణించడంతో నా చిన్న తమ్ముడు విచిత్ర వీర్యుడిని హస్తినాపురానికి రాజుగా పట్టాభిషేకం చేశాను. కాకపోతే అతను వయసులో చిన్నవాడు కావడంతో నాతో పాటు అతని తల్లి సత్యవతి ఇద్దరం కలిసి రాజ్యపాలనలో సహాయం చేశాం. కొంత సమయానికి విచిత్ర వీర్యుడికి వివాహం చెయ్యాలనుకుని మన వంశానికి సరిపడే సద్గుణవంతురాలిని వెతకడం మొదలుపెట్టాం. అప్పుడే కాశీరాజు తన 3 కూతుర్లకు స్వయంవరాన్ని ప్రకటించాడని తెలిసింది. అతని 3 కూతుర్లు అంబ, అంబిక, అంబాలిక ఎంతో అందమైన వారు. వాళ్లను గెలుచుకోవడానికి భూమిపై ఉన్న రాజులందరూ వచ్చారు. నా రథంపై నేను అక్కడికి ఒంటరిగా చేరుకున్నాను. అక్కడికి వెళ్లేసరికి అది స్వయంవరం కాదని వీర్యశుల్కమని తెలిసింది. దానితో ఆ 3 రాకుమార్తెలను నా రథంపై ఎక్కించి అక్కడున్న రాజులు, రాకుమారులందరితో మాట్లాడుతూ, ఓ రాజులారా, నేను భీష్ముణ్ణి, శంతర మహారాజు కొడుకుని. ఈ 3 నా వెంట బలవంతంగానే తీసుకువెళ్తున్నాను. మీకు శక్తి సామర్థ్యాలుంటే వీళ్లను విడిపించుకొని తీసుకువెళ్ళండి అని 1కి 2 సార్లు చెప్పి సవాల్ చేశాను. ఇక్కడ భీష్ముడు తప్పు చేశాడా అనే అనుమానం మహాభారతం గురించి పూర్తిగా తెలియని వారికి వచ్చే ఉంటుంది. కాశీరాజు కూతుర్ల విషయంలో వీర్యశుల్కం జరుగుతుంది అని భీష్ముడు చెప్పాడు కదా. స్వయంవరంలో వధువు తనకు నచ్చిన వరుణ్ణి స్వయంగా వరిస్తుంది, అందుకే ఆ పేరుంది. కానీ వీర్యశుల్కంలో పోటీకి వచ్చిన వారు వాళ్ల వీరత్వాన్ని శుల్కంగా అంటే పేమెంట్ గా ఇచ్చి వధువును సొంతం చేసుకుంటారు. ఎవరికి ఎక్కువ వీరత్వం ఉంటే వధువు వాళ్లకు దక్కుతుంది. సో అక్కడున్న సిచ్యువేషన్ ప్రకారం భీష్ముడు తన సత్తా చూపించి రాకుమార్తెలను సాధించుకున్నాడు. ఇక భీష్ముడి సవాలు విన్న వీరులందరూ వాళ్ల ఆయుధాలతో అతని వైపు దాడి చేయడం మొదలుపెట్టారు. రథాలు, ఏనుగులు, గుర్రాల మీద దూసుకుంటూ వచ్చి యుద్ధం చేశారు. అన్ని వైపుల నుంచి భీష్ముడిని చుట్టుముట్టి దాడి చేశారు. కాని దేవవ్రతుడు అందరి మీద బాణాల వర్షాన్ని కురిపించాడు. కేవలం ఒక్క బాణం ప్రయోగించి అందరినీ ఓడించేశాడు. దానితో పాటు తన దగ్గరున్న బాణాలతో రథాలు, గుర్రాలు, ఏనుగులు అన్నిటినీ నేల కొరిగేట్టు చేశాడు. భీష్ముడి శక్తిని చూసిన వాళ్ళందరూ చివరికి చేతులెత్తేసి ఓటమిని ఒప్పుకున్నారు. అప్పుడు భీష్ముడు ఆ 3 రాకుమార్తెలను తీసుకుని హస్తినాపురానికి తిరిగి వెళ్లిపోయాడు. అక్కడ సత్యవతికి నమస్కరించి వీర్యశుల్క ధర్మాన్ని పాటించి కాశీరాజు కూతుర్లను విచిత్ర వీర్యుడి కోసం తీసుకొచ్చాను అని చెప్పాడు. దానికి ఆవిడ కళ్ళ నిండా నీళ్లతో నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. తర్వాత ఆవిడ అనుమతితో విచిత్ర వీర్యుడికి పెళ్లికి ముహూర్తాలు పెట్టించాడు. ఆ క్షణం కాశీరాజు పెద్ద కూతురు అంబ, భీష్మ,
మీకు అన్ని ధర్మాలు అన్ని గ్రంథాల్లో ఉన్న విషయాలు బాగా తెలుసు. కాబట్టి ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఆ తర్వాత ఏది ధర్మం అనిపిస్తే అది చెయ్యండి. నేను మొదటి నుంచి సాల్వుడిని నా భర్తగా ఊహించుకున్నాను. అతను కూడా నా తండ్రికి తెలియకుండా నన్ను రహస్యంగా తన భార్యగా ఎంచుకున్నాడు. మనసులో ఒకరిని పెట్టుకొని మీ ఎదుట నేను ఇక్కడ ఉండటం ఎంతవరకు ధర్మం మీరే చెప్పండి. సాల్వరాజు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నేను అతని దగ్గరకు వెళ్ళిపోతాను అని చెప్పింది. భీష్ముడు ఈ విషయాన్ని సత్యవతికి, మంత్రులకు, బ్రాహ్మణ పండితులకు వివరించాడు. చర్చలు పూర్తయిన తరువాత అంబను వదిలేస్తే ఆవిడ కొందరు బ్రాహ్మణులు, ఆడపనివాళ్లతో కలిసి సాల్వుడి దగ్గరకు బయలుదేరింది. ఇక సాల్వరాజ్యానికి చేరుకొని రాజు దగ్గరకు వెళ్లి, సాల్వా, నేను నీకోసమే ఇక్కడికి వచ్చేశాను అంటూ ఆనందంగా చెప్పింది. దానికి సాల్వుడు చిరునవ్వు నవ్వి, నువ్వు ఇక్కడికి వచ్చే ముందు వేరొకరితో ఉన్నావు. ఇప్పుడు నిన్ను నా భార్యగా చేసుకోలేను. భీష్ముడు నిన్ను గెలవడానికి పెద్ద యుద్ధం చేసి మిగిలిన రాజులందరినీ ఓడించాడు. నేను ధర్మాన్ని అనుసరించేవాణ్ణి కాబట్టి మరొకరితో కాలం గడిపిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేను. నువ్వు తోచిన చోటకు వెళ్లే స్వేచ్ఛ నీకుంది, కానీ ఇకపై ఇక్కడ మాత్రం ఉండొద్దు అని చెప్పి అంబను విడిచిపెట్టాడు. అంబ మాత్రం సాల్వుడిపై ఉన్న ప్రేమ చంపుకోలేక, దయచేసి ఇలా మాట్లాడొద్దు. భీష్ముడు అందరినీ ఓడించి నన్ను బలవంతంగా తీసుకువెళ్తుంటే నేను ఏడుస్తూనే ఉన్నాను. నన్ను నమ్మండి, నేను మిమ్మల్నే ప్రేమిస్తున్నాను. అదే ప్రేమ మీరు నాకు అందిస్తారని ఆశపడుతున్నాను. భీష్ముడు తన తమ్ముడికి పెళ్లి చేయాలనుకున్నాడు. దానికి నా చెల్లెళ్ళు అంబికా, అంబాలికలున్నారు. నేను మీతో ఉండాలనుకుంటున్నాను అని వాళ్లకు నేను చెప్పిన వెంటనే భీష్ముడు నన్ను వదిలేశాడు. కాబట్టి నా ఇష్టంతోనే ఇక్కడికి వచ్చాను. నేను ఏ ఇతర మగవాళ్లతోనూ ఉండలేదు. నన్ను నమ్మండి రాజా అని అంబ బతిమాలింది. కాని సాల్వుడు ఒప్పుకోలేదు. నాకు నువ్వొద్దు, నువ్వు భీష్ముడి సొత్తు, ఇక్కడి నుంచి కదిలి నీకు నచ్చిన చోటకు వెళ్ళు అంటూ కటువుగా మాట్లాడాడు. అప్పుడు అంబ బాధ, కోపం కలిసిన ఎమోషన్స్తో, ఇప్పుడు మీరు నన్ను వదిలేస్తే నన్ను స్వీకరించే ధర్మాత్ముణ్ణి ఎవరినైనా వెతికి పట్టుకుంటాను. ఎక్కడైతే ధర్మం నిలుస్తుందో అక్కడే సత్యం కూడా ఉంటుందంటారు అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మాట్లాడిన, కన్నీళ్లు కారుస్తూ బాధపడుతున్న సాల్వుడు ఏమాత్రం పట్టనట్టుగా ఒక ప్రాణం లేని స్తంభంలా నిలుచొని, నిన్ను భీష్ముడు గెలుచుకున్నాడు, నాకు అతనంటే భయం, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని చెప్పిన మాటే పదే పదే చెప్తూ అంబను వెళ్ళిపోమ్మన్నాడు. ఇక చేసేదేమీ లేక అంబ ఏడుస్తూ అక్కడి నుంచి బయలుదేరింది. వెళ్లే దారిలో మనసు నిండా నిరాశ, గందరగోళం అనే రెండు ఫీలింగ్స్ కమ్ముకున్నాయి. ఆ బాధలో అసలు నాకు వచ్చిన పరిస్థితి ఏ స్త్రీకి రాకూడదు. కుటుంబానికి దూరమయ్యాను. ప్రేమించిన సాల్వుడు కాదన్నాడు. పుట్టిన ప్రదేశమైన వారణాసిలో ఉంటే అందరూ చులకనగా మాట్లాడుతారు కాబట్టి అక్కడుండలేను. నేను సాల్వుడితో ఉండాలనుకుంటున్నాను అని తెలిసిన భీష్ముడు నన్ను వదిలేస్తే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితికి చేరుకున్నాను. అసలు నేనున్న ఈ పరిస్థితికి ఎవరిని తప్పు పట్టాలి? ఎత్తుకొచ్చిన భీష్ముడినా, స్వయంవరం ఏర్పాటు చేసిన మా నాన్ననా? అసలు అవకాశం చూసుకొని భీష్ముడి రథం నుంచి తప్పించుకొనుంటే నాకు ఈ కర్మ పట్టేది కాదుగా. భీష్ముడు, మూర్ఖుడైన మా నాన్న, సాల్వుడు ఈ పరిస్థితిలో నిలబెట్టిన విధాత, ఇలా అందరూ పాపం చేసిన వాళ్లే. వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల నేను అనుభవిస్తున్నాను. వీళ్ళందరిలో నా కష్టాలకు అసలైన కారకుడు భీష్ముడొక్కడే. తపస్సులు, యుద్ధాలు వీటిల్లో ఏవైనా సరే ఉపయోగించి అతనిపై పగ తీర్చుకోవాలి. కాని ఈ భూమిపై అతన్ని ఎదురించి నిలబడగలిగే వ్యక్తి ఎవరున్నారు అని ఆలోచిస్తూ సాల్వుడి రాజ్యం దాటింది. ఆఖరిగా సాధువులుండే ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఒక రాత్రంతా సమయం గడిపింది. ఆ తర్వాత తను ఎదుర్కొన్న కష్టాలన్నీ చెప్పింది. ఆ బ్రాహ్మణుల్లో శైకవత్య అనే వ్యక్తి ఒకడున్నాడు. అంబ బాధను గమనించి ఆమెతో మాట్లాడుతూ, మేము సాధువులం, మా సాధనలు చేస్తూ ఎంతో సాధారణ జీవితాలు గడుపుతుంటాం. అలాంటిది మేము నీకు ఎటువంటి సాయం చేయగలం అని అడిగాడు. దయచేసి నా మీద జాలి చూపించండి. నేను కూడా సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను. మీరందరూ దేవతలకు సమానమైన వారు. నేను సన్యాసిగా ఎలా మారాలో చెప్పండి అని అంబ అడిగింది. దానికి శైకవత్య ఆవిడ ఉన్న పరిస్థితిలో అవసరమైన జ్ఞానంతో పాటు వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి దక్కాల్సిన న్యాయం, మనశ్శాంతి వీటికి సాయం చేస్తానని మాటిచ్చాడు. ఇక అంబ ఎంతో బలమైన తపస్సు చెయ్యడానికి సిద్ధమైపోయింది. కాని సన్యాసుల్లో కొందరేమో, నువ్వు తిరిగి మీ ఇంటికి వెళ్ళు, మీ నాన్నకు ఏం చెయ్యాలో తెలుస్తుంది. ఒక స్త్రీకి నాన్న, భర్త వీళ్లే సరైన రక్షణ కల్పిస్తారు. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు భర్త అండగా ఉంటే, ఏదీ సవ్యంగా లేనప్పుడు నాన్న తోడుగా నిలుస్తాడు.
నువ్వొక రాకుమారివి. ఒక సన్యాసి జీవితం చాలా కష్టాలతో నిండుంటుంది. నువ్వు పెరిగిన సున్నితమైన తీరుకి నీకు ఈ కఠోర జీవితం సరిపడదు. ఒక బాటసారిలా ఎక్కడికి పడితే అక్కడికి నువ్వు తిరగలేవు అంటూ నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. నేను మా నాన్నగారి ఇంటికి తిరిగి వెళ్ళలేను. నా బంధువులందరూ నన్ను అవమానిస్తారు. గతంలో నేను మా నాన్న దగ్గర ఒక రాకుమార్తెను, కానీ ఇప్పుడు నన్ను మగవాళ్లు వదిలేసిన స్త్రీగా చూస్తారు. ఈ రెండు పరిస్థితులు వేరు. నేను ఇక్కడే మీ రక్షణలో తపస్సు చేయాలనుకుంటున్నాను. దానివల్ల ఇకపై కానీ వచ్చే జన్మలో కానీ ఎటువంటి కష్టాలు లేకుండా ఉండగలను అని చెప్పింది. అప్పుడే హోత్రవాహన అనే రాజర్షి అక్కడికి వచ్చాడు. ఋషులు, మహర్షులు అందరూ అతన్ని పలకరించి ఒక అతిథిగా గౌరవించారు. ఆ తరువాత అంబ పరిస్థితి గురించి చెప్పారు. ఈ హోత్రవాహనుడు అంబకు తాతయ్య అవుతాడు. విషయం తెలిసిన మరుక్షణం చాలా బాధపడ్డాడు. వెంటనే అంబను తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆవిడ ద్వారా జరిగిన విషయాలు డీటెయిల్డ్ గా అడిగి తెలుసుకున్నాడు. తన బాధ అర్థం చేసుకున్న హోత్రవాహనుడు మాట్లాడుతూ, నువ్వు మీ నాన్న దగ్గరకు వెళ్ళొద్దు. నీకు నేను సాయం చేస్తాను. ఇప్పటికే చాలా అనుభవించావు. వెంటనే వెళ్లి జమదగ్ని కొడుకు పరశురాముణ్ణి కలువు. ఆయన నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు. ఒకవేళ భీష్ముడు అతని మాటలు వినకపోతే యుద్ధం చేసి అతన్ని అంతం చేస్తాడు అని చెప్పాడు. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ మీరు చెప్తున్న భార్గవరాముణ్ణి నేను ఎలా కలుసుకుంటాను? ఆయన నా కష్టాలు ఎలా తీరుస్తాడు? అతన్ని కలవకముందే ఈ విషయాలన్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంబ అడిగింది. దానికి హోత్రవాహనుడు, పరశురాముడు దట్టమైన అడవి ప్రాంతంలో ఉంటాడు. వేద పండితులు, గంధర్వులు, ఇంద్రుణ్ణి పూజించే అప్సరసలు, పర్వతరాజులు ఇలా ఎందరో అతన్ని గౌరవిస్తారు. అతను నాకు మంచి స్నేహితుడు. అస్త్రాయుధాలు పట్టి యుద్ధం చెయ్యడంలో అతనికి సాటి మరొకరు లేరు. వెళ్ళి నేను పంపించానని చెప్పి నీ పరిస్థితి వివరించు. నీకు తప్పకుండా సాయం చేస్తాడు అని అన్నాడు. అప్పుడే పరశురాముడి శిష్యుడు అకృతవ్రనుడు అక్కడికి వస్తే హోత్రవాహనుడు అతనికి నమస్కరించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ మాటల్లో ప్రస్తుతానికి పరశురాముడు ఎక్కడున్నాడు అని హోత్రవాహనుడు అడిగాడు. పరశురాముడు మీ గురించి ఎప్పుడూ మాట్లాడుతుంటారు. మీరు బాగా దగ్గర స్నేహితులని నాకు చెప్పారు. నాకు తెలిసి రేపు ఉదయం మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వస్తారు. ఇంతకు ఈ అమ్మాయి ఎవరు? ఈ అడవిలో ఏం చేస్తుంది? మీకు ఆవిడ ఏమవుతుంది అని అడిగాడు. ఇక అంబ హోత్రవాహనుడికి కూడా జరిగిందంతా చెప్పింది. ఆ తర్వాత అంబ మాట్లాడుతూ, నా సమస్యకి పరశురాముల వారు ఏదైనా పరిష్కారం చూపిస్తారేమోనని ఎదురు చూస్తున్నాను అని చెప్పింది. దానికి అకృతవ్రనుడు, నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు? ఒకవేళ సాల్వరాజుని ఒప్పించమంటే భార్గవరాముల వారు అది చేస్తారు. లేదు, భీష్ముణ్ణి యుద్ధంలో ఓడించమంటే గెలిచి చూపిస్తారు. కాకపోతే అది నువ్వు మీ తాతయ్య ఏం చెప్తారో దాని మీదే ఆధారపడి ఉంటుంది అని సమాధానమిచ్చాడు. అప్పుడు అంబ, భీష్ముడు నన్ను ఎత్తుకు వెళ్ళినప్పుడు నా మనసులో సాల్వుడున్నాడన్న విషయం అతనికి తెలీదు. మీరొక నిర్ణయానికి వచ్చే ముందు ఈ మాట మాత్రం బాగా గుర్తుంచుకోండి. నా బాధకు కారణమేంటో మీకిప్పుడు చెప్పేశాను. ఇక భీష్ముడు, సాల్వుడు ఇద్దరితో ఏం చెయ్యాలో మీరే నిర్ణయించండి అని చెప్పింది. అంబ మాటల్లో ధర్మం ఉందని అకృతవ్రనుడు చెప్తూ, ఒకవేళ భీష్ముడు నిన్ను హస్తినాపురానికి తీసుకువెళ్ళకపోయుంటే పరశురాముల వారు సాల్వుడితో మాట్లాడితే చాలు, అతను నిన్ను వివాహం చేసుకుంటాడు. కానీ అక్కడలా జరగలేదే. భీష్ముడు నిన్ను వీర్యశుల్కంలో గెలుచుకొని ఎత్తుకుపోయాడు. కాబట్టి నువ్వు తిరిగి వచ్చాక సాల్వుడు నీ మీద అనుమానపడ్డాడు. కాబట్టి ఈ విషయంలో భీష్ముడిని ఎదురించే విధంగా చర్య తీసుకోవడం సరైన పని అంటూ వివరించాడు. నా కష్టాలను తలుచుకున్న ప్రతిసారి నాకు నేనుగా యుద్ధంలోనే భీష్ముడిని చంపాలని నా మనసులో ఎప్పటినుంచో కోరికగా ఉంది. ఇక తప్పు భీష్ముడిదా సాల్వుడిదా అనేది మీరే నిర్ణయించి తగిన నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే రాత్రి వేళయ్యింది. అప్పుడు చల్లటి గాలి వీచింది. ఆ క్షణం పరశురాముడు తన శిష్యులతో కలిసి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. జటలు కట్టిన జుట్టు, నార దుస్తులు, విల్లు, ఖడ్గం, గండ్రగొడ్డలి ఈ మూడింటిని పట్టుకొనున్నాడు. ఆ ప్రదేశంలో ఉన్నవారందరూ లేచి అతనికి నమస్కరించి మధుపర్కాలిచ్చి కూర్చోడానికి ఒక ఆసనం ఏర్పాటు చేశారు. ఇక పరశురాముడు ముందుగా హోత్రవాహనుడితో మాట్లాడి అది పూర్తయిన తరువాత, ఇప్పుడు నీ గాథేంటో నాకు చెప్పు అని అంబనడిగాడు. ఆవిడ అతని దగ్గరకు వచ్చి పాదాలకు నమస్కరించి ఇప్పటి వరకు అందరికీ చెప్పిన విషయమే పరశురాముడికి కూడా చెప్పి తన కష్టాలకు కారణం భీష్ముడే కాబట్టి అతన్ని చంపమని కోరింది.
దయచేసి నా కష్టాన్ని పోగొట్టడానికి భీష్ముణ్ణి చంపండి అని బతిమాలుతుంటే పరశురాముడు ఆవిడపై జాలిపడి, నేను కేవలం బ్రాహ్మణులను రక్షించడానికి తప్ప మరే పని కోసమైనా ఆయుధాలు ఎత్తను. ఒకవేళ బ్రాహ్మణులు అడిగితే ఆయుధం పడతాను. ఇది గతంలో నేను చేసిన ప్రమాణం. నీ విషయంలో నువ్వు కోరుకుంటే నేను భీష్ముడితో పాటు సాల్వరాజుతో కూడా మాట్లాడగలను. వాళ్ళు నా మాటలు వింటారు. నువ్వు బాధపడొద్దు అని చెప్పాడు. అయినా సరే అంబ మాత్రం భీష్ముడిని చంపమనే కోరింది. దానికి పరశురాముడు మాట్లాడుతూ, ముందుగా వెళ్లి భీష్ముడితో మాట్లాడుతాను. అతను నా మాటకు ఎదురు చెప్పకుండా తల వంచుతాడు. అది నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్పాడు. కాని అంబ, మీరు నాకు సంతోషం కలిగించాలంటే భీష్ముడిని యుద్ధంలో చంపాలి అని సమాధానమిచ్చింది. దానికి అకృతవరణుడు, ఈవిడ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక్కడికి వచ్చింది. దయచేసి ఆమెను నిరాశపరచకండి. మీరు ఎలాగైనా భీష్ముడిని ఎదుర్కోవాలి. భీష్ముడు సవాల్ చేస్తే అయితే అతను మీ మాట వింటాడు, లేదంటే మీరు అతన్ని ఓడించవచ్చు. రెండిట్లో ఏది జరిగినా మీరు రక్షణ కల్పిస్తాను అన్న మాటైతే నిలుస్తుంది. గతంలో మీరు ఆశ్రయం కోరి వచ్చిన వారిని వదిలిపెట్టనని ప్రమాణం చేసిన విషయం గుర్తు చేసుకోండి అని అన్నాడు. పరశురాముడు అదే ప్రమాణాన్ని ఉద్దేశించి, నేను ముందు ప్రశాంతంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఈ అమ్మాయికి న్యాయం జరగడం ముఖ్యమే. ఆవిడను వెంట పెట్టుకొని భీష్ముణ్ణి కలుస్తాను. ఒకవేళ అతను వినకపోతే నా బాణాలు ఖచ్చితంగా అతని ఒంట్లో దూసుకు వెళ్తాయి అని చెప్పాడు. మొత్తానికి అందరూ మాట్లాడుకొని శాంతి లేదా యుద్ధం అనే ఆప్షన్స్ తో అంబ సమస్యని పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఇక పరశురాముడు కొందరు బ్రాహ్మణులను వెంట పెట్టుకొని అంబతో కలిసి కురుక్షేత్రానికి బయలుదేరాడు. సరిగ్గా సరస్వతీ నది దగ్గరకు చేరి అక్కడ ఆగారు. వాళ్ళు అక్కడికి వెళ్లిన 3వ రోజున హస్తినాపురంలో ఉన్న భీష్ముడికి తాను వచ్చిన విషయం పరశురాముడు తెలియజేశాడు. అది తెలిసి భీష్ముడు ఎంతో ఆనందించి అతన్ని కలవడానికి సిద్ధమయ్యాడు. ఒక గోవును ముందు నడిపిస్తూ బ్రాహ్మణులు పూజారులతో కలిసి పరశురాముణ్ణి కలవడానికి బయలుదేరాడు. ఇక ఇద్దరూ కలుసుకున్నప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. భీష్మ, కాశీరాజు కూతురుని ఆమె ఇష్టం లేకుండా తీసుకువచ్చి ఆ తర్వాత వదిలేశావు. అసలు ఏం ఆలోచించి ఇలా చేశావు? ఆమెను తన ధర్మం నుంచి తొలగించావు. నువ్వు చేసిన పనికి సాల్వరాజు కూడా ఆమెను వెనక్కి పంపించేశాడు. కాబట్టి నా మాట విని అంబను తిరిగి హస్తినాపురానికి తీసుకువెళ్ళు. ఒక ఆడదాన్ని ఇలాంటి పరిస్థితిలో నిలబెట్టడం సరికాదు అని పరశురాముడంటే భీష్ముడు, ఆచార్య, నేను ఆమెను నా తమ్ముడికిచ్చి పెళ్లి చెయ్యలేను. ఆవిడ మనసులో మొదట్నుంచే సాల్వుడున్నాడని చెప్పింది కాబట్టే నేను వెళ్ళడానికి అనుమతిచ్చాను. భయం, కరుణ, ఆశ లేదా లాభం కోసం నేను క్షత్రియ ధర్మాన్ని వదిలిపెట్టను అని అన్నాడు. తన మాట కాదన్నందుకు పరశురాముడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. భీష్మ, నా మాట వినకపోతే నిన్ను నీ వెంట వచ్చిన వాళ్ళందరినీ కూడా చంపేస్తాను అని అన్నాడు. భీష్ముడు తన మాటలతో పరశురాముణ్ణి శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. కాని తన కోపం ఏమాత్రం తగ్గలేదు. భీష్ముడు తల వంచి, మీరు ఎందుకని నన్ను యుద్ధానికి రమ్మంటున్నారు? చిన్నప్పుడు నాకు అస్త్రవిద్య నేర్పించిన వారు మీరు. నేను మీ శిష్యుణ్ణి అని అంటే పరశురాముడు, నువ్వు నాకు శిష్యుడు అని నాకు తెలుసు. కానీ నువ్వు కాశీరాజు కూతుర్ని నీ వెంట తీసుకువెళ్ళట్లేదు కాబట్టి నేను నీ శాంతి ఒప్పందానికి ఒప్పుకోను. నువ్వు చేసిన పని వల్ల ఆవిడను మరొక వ్యక్తి పెళ్లి చేసుకోడు. నా మాట విని ఆమెను తిరిగి తీసుకువెళ్ళు, లేదా పర్యవసానాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అని కోపంగా అన్నాడు. అది జరగని పని కాబట్టి మీ ప్రయత్నం వృధా. నేను మిమ్మల్ని గురువుగా గౌరవిస్తున్నాను. కానీ మీరు నా ధర్మానికి అడ్డుపడితే నేను మీకు ఎదురు నిలవాలి. నేను ఒక గురువుని, అందులోనూ ముఖ్యంగా ఒక బ్రాహ్మణుణ్ణి చంపలేను. కానీ ఒక బ్రాహ్మణుడు క్షత్రియుడిలా ఆయుధాలు పట్టి యుద్ధం చేస్తే అప్పుడు ధర్మం ప్రకారం అతన్ని యుద్ధంలో ఎదిరించవచ్చు. నేను కురుక్షేత్రంలో ఎక్కడైతే మీరు మీ తండ్రికి పవిత్రత కలిగించారో అదే చోట మీతో యుద్ధం చేస్తాను. మీరు నా ధైర్యాన్ని, వీరత్వాన్ని చూస్తారు. నా బాణాలతో మిమ్మల్ని పునీతం చేసి యుద్ధంలో మీ అహంకారాన్ని అంతం చేస్తాను అని భీష్ముడన్నాడు. దానికి పరశురాముడు నవ్వి, నన్ను యుద్ధానికి సవాల్ చేయడం నీ అదృష్టం. పద, మనమిద్దరం కురుక్షేత్రానికి వెళ్దాం. నేను నిన్ను 100 బాణాలతో చంపడం నీ తల్లి గంగాదేవి చూడాలి. నువ్వు నా చేతుల్లో చనిపోతున్నప్పుడు సిద్ధులు, చారుణులు పూజించే గంగాదేవి కన్నీళ్లు పెట్టాలి. యుద్ధమే మార్గం అనే కోరికతో నువ్వు ఈ పరిస్థితిని తీసుకొచ్చావు. నాతో వచ్చి పోరాడు. దానికోసం నీకు కావాల్సిన రథాలు, ఆయుధాలు, మనుషులు అన్నిటినీ తెచ్చుకో
అనన్నాడు. ఇక పరశురాముడు కురుక్షేత్రానికి వెళ్ళాడు. భీష్ముడు నగరానికి తిరిగి వెళ్లి సత్యవతికి ఈ విషయం చెప్పాడు. అప్పుడు ఆవిడ భీష్ముడితో అవసరమైన కర్మలన్నీ చేయించింది. తన తల్లి బ్రాహ్మణుల ఆశీర్వాదాలు తీసుకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు. తెల్లటి గుర్రాలున్న ఒక అద్భుతమైన వెండి రథంపై ఎక్కి శక్తివంతమైన అస్త్రాయుధాలతో సిద్ధమయ్యాడు. తెల్లటి వజ్రాలు, ఆభరణాలు, విల్లు వీటన్నిటితో భీష్ముడు కురుక్షేత్రానికి బయలుదేరాడు. యుద్ధభూమికి చేరుకున్న తరువాత తన శంఖాన్ని పూరించి యుద్ధం మొదలు పెట్టమని సిగ్నల్ ఇచ్చాడు. బ్రాహ్మణులు, తపోస్వులు, దేవతలు, ఋషులు ఈ మహాయుద్ధాన్ని చూడటానికి అక్కడికి చేరుకున్నారు. ఇద్దరి మెడలో దేవతల పూలమాలలు పడ్డాయి. దివ్య వాయిద్యాలు మోగాయి. గాలి మేఘాల గర్జనలతో నిండిపోయింది. అలా ఈ మహత్తర పోరాటానికి వేదిక సిద్ధమయ్యింది. అప్పుడు భీష్ముని తల్లి గంగాదేవి అతని ఎదుట ప్రత్యక్షమై, అసలు ఏం చెయ్యాలనుకుంటున్నావు? కావాలంటే నేను పరశురాముడి దగ్గరకు వెళ్లి నిన్ను తన శిష్యునిగా గుర్తించేట్టు చేసి యుద్ధం చెయ్యకుండా అడ్డుకుంటాను. నువ్వు మాత్రం ఒక బ్రాహ్మణుడి పట్ల మూర్ఖంగా ప్రవర్తించకు. ఆ మహాదేవుడి లాంటి పరాక్రమశాలి అయిన పరశురాముడితో ఎందుకని యుద్ధం చెయ్యాలనుకుంటున్నావు? వెంటనే ఆయుధాన్ని వదిలిపెట్టు అంటూ బతిమాలింది. భీష్ముడు తన తల్లికి జరిగిందంతా చెప్పి యుద్ధానికి కారణం వివరించాడు. కాని గంగాదేవి అవేవీ పట్టించుకోకుండా పరశురాముడి దగ్గరకు వెళ్లి అతన్ని శాంతింపజేయడానికి ప్రయత్నించింది. మీ శిష్యుడైన భీష్ముడితో యుద్ధం మానుకోండి అని బతిమాలింది. భీష్ముడే ఓటమి ఒప్పుకోవాలి. అతను నా కోరిక నెరవేర్చకపోవడం వల్లే నేను ఇక్కడికి ఇలా వచ్చాను అని సమాధానమిచ్చాడు. గంగాదేవి మరొకసారి భీష్ముని దగ్గరకు తిరిగి వచ్చి ఒప్పించడానికి ప్రయత్నించింది. కాని ఆ మాటలు అతను వినలేదు. పరశురాముడు మరొకసారి భీష్ముడిని సవాల్ చేయడానికి ప్రత్యక్షమయ్యాడు. ఇక భీష్మ, పరశురామ ఇద్దరి మధ్య మహాయుద్ధం మొదలవ్వబోతుంది. అంబ భవిష్యత్తు ఇదే యుద్ధం మీద ఆధారపడి ఉంది. దేవతలు, ఋషులు, మహర్షులు, చారుణులు, గంధర్వులు అందరూ ఈ పోరాటాన్ని చూడటానికి సిద్ధంగా ఉన్నారు. పరశురాముడు, భీష్ముడు వారి మహత్తర యుద్ధానికి సిద్ధమయ్యారు. భీష్ముడు తన రథంపై, పరశురాముడు నేలపై నిలబడి ఉన్నారు. మీరు నేలపై ఉన్నప్పుడు నేను రథంపై ఉండి మీతో యుద్ధం చెయ్యడం నాకిష్టం లేదు. మీరు కూడా రథమెక్కి ఆయుధాలు పట్టి నన్ను ఎదిరించండి అని భీష్ముడు అన్నాడు. పరశురాముడు చిరునవ్వుతో, భూమి నా రథం, వేదాలు నా గుర్రాలు, గాలి నా రథసారథి, వేదసారం నా కవచం. నేను ఎంతో సురక్షితంగానే ఉన్నాను. అలాగే యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని జవాబిచ్చాడు. ఇక ఆ క్షణం పరశురాముడు దివ్య రథంపై ప్రకాశవంతమైన ఆయుధాలతో సిద్ధంగా ఉండటం భీష్ముడు చూశాడు. రథం అతని మనసు నుండి సృష్టింపబడింది. ఒక నగరమంత పెద్దది, దివ్యమైన గుర్రాలతో కట్టబడి బంగారంతో అలంకరించబడింది. పరశురాముడు యుద్ధానికి సిద్ధంగా విల్లు, బాణాలు పట్టుకొని ఉన్నాడు. అకృత వ్రణుడు తన రథసారథిగా ఉన్నాడు. ఇక బాణాలు సంధించుకునే ముందు భీష్ముడు పరశురాముడి దగ్గరకు వచ్చి తన రథాన్ని ఆపి కిందకు దిగాడు. ఆ తర్వాత తన గురువుకు నమస్కరించి, మీరు నా గురువు, ధర్మాన్ని పాటించేవారు. ఈ యుద్ధంలో నాకు విజయం దక్కేట్టు ఆశీర్వదించండి అని అన్నాడు. పరశురాముడు, ప్రగతి కోరేవారు ఎప్పుడు ఈ క్షణం నువ్వు చేసినట్టే చెయ్యాలి. నువ్వు ఈ విధంగా యుద్ధానికి ముందు గురువు ఆశీర్వాదం తీసుకోకపోయుండుంటే ఈ పాటికే నిన్ను శపించేవాణ్ణి. నీ ప్రవర్తన నన్ను సంతోషపరిచింది. కాకపోతే నేనున్న పరిస్థితిలో నీకు విజయం దక్కాలని ఆశీర్వదించలేను. ఎందుకంటే నేను నిన్ను ఓడించడానికే ఇక్కడున్నాను. ఇక నీ సాయశక్తులారా ప్రయత్నించి యుద్ధం చెయ్యి. నీకు విజయం దక్కాలని నేను ఆశీర్వదించలేను. కాకపోతే నీ ప్రవర్తన నన్ను సంతోషపరిచింది అని అన్నాడు. దానితో భీష్ముడు పరశురాముడికి నమస్కరించి తిరిగి తన రథమెక్కి తన శంఖాన్ని పూరించాడు. యుద్ధం మొదలయ్యింది. మొదటి దాడి పరశురాముడి చేతుల మీదుగా జరిగింది. భీష్ముడిపై 969 బాణాలు సంధించాడు. భీష్ముడి గుర్రాలు, రథసారథి వాటిని తట్టుకోలేకపోయారు. ఇక భీష్ముడికైతే తన కవచం అతన్ని బలంగా నిలబడేట్టు చేసింది. రెండో వంతులో భీష్ముడు పరశురాముణ్ణి తన గురువుగా గౌరవిస్తూ, నేను మీ శరీరమున్న వేదాలను లేదా మీ బ్రాహ్మణ లక్షణాలపై ఎటువంటి దాడి చెయ్యను. మీరు తీసుకున్న క్షత్రియ ధర్మాన్ని మాత్రమే దాడి చేస్తాను. ఇక నా విల్లు శక్తిని చూడండి అని అంటూ ఒక పదునైన బాణాన్ని వదిలి పరశురాముడి విల్లు విరిచేశాడు. ఆ తర్వాత 900 బాణాలు వదిలి అతని శరీరాన్ని గాయపరిచాడు. పరశురాముడు కోపంతో మరో విల్లు తీసుకుని భీష్మునిపై పదునైన బంగారు బాణాల వర్షం కురిపించాడు. యుద్ధం ఎంతో ఉద్రిక్తంగా సాగింది. ఇద్దరు యోధులు ఒకరిపై మరొకరు శక్తివంతమైన దాడులు చేసుకుంటూ ఉన్నారు. పరశురాముడి బాణాలతో గాయపడ్డ భీష్ముడు మనసులో కరుణా దుఃఖాలతో, క్షత్రియులు, యుద్ధాలు వీటికి సిగ్గుచేటు, ఛహ్
ఒక బ్రాహ్మణుడిపై, అది కూడా నా గురువైన వ్యక్తితో యుద్ధం చేయాల్సి వస్తుంది. నేను నిజంగానే పాపం చేస్తున్నాను అని బాధపడ్డాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, క్షత్రియులుగా ఉన్నవారు మొదట మాటలతో తేల్చుకోలేక యుద్ధం చేయడమే ఆఖరి దారి అనే పరిస్థితి వస్తే వెనకడుగు వెయ్యకుండా పోరాడాల్సిందే. ఇది క్షత్రియుల ధర్మం. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నందుకు చాలా బాధపడ్డాడు. ఇక సూర్యుడు అస్తమించడంతో రోజు పూర్తి అవ్వస్తుందని గుర్తించి యుద్ధాన్ని ఆ రోజు ఆపేశారు. ఎటువంటి యుద్ధమైనా సాయంత్రానికి ఆపేయాలి, అది యుద్ధ ధర్మం. ఇక ఆ తర్వాత ఇద్దరు యోధులు వారి శరీరాలు అలసిపోయి గాయపడి తరువాతి రోజు కోసం సిద్ధమవుతూ ఉన్నారు. మరునాడు ఉదయం సూర్యుడి తొలి కిరణాలు పొడుచుకున్న వెంటనే యుద్ధానికి సన్నాహాలు మొదలయ్యాయి. భీష్ముని రథసారథి వెంటనే భీష్ముడికి, తన గుర్రాలకు, తనకు అయిన గాయాలకు కట్లు కట్టుకొని గుర్రాలకు స్నానం చేయించి సేద తీరుస్తూ వాటిని యుద్ధానికి సిద్ధం చేశాడు. పూర్తిగా సూర్యోదయం అయ్యాక భీష్ముడు రణరంగానికి వచ్చి కవచాన్ని ధరించి యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు. ఇది చూసిన పరశురాముడు తన రథాన్ని కూడా యుద్ధానికి సిద్ధం చేశాడు. ఇక ఆ రోజు కూడా భీష్ముడు రథం నుండి దిగి పరశురాముడికి నమస్కరించి తిరిగి తన రథమెక్కాడు. పరశురాముడు బాణాల వర్షం కురిపించడం మొదలు పెడితే భీష్ముడు దానికి తన బాణాలతో సమాధానమిచ్చాడు. కోపంతో ఉన్న సర్పాల్లా పరశురాముడి బాణాలు భీష్ముడిపై దూసుకు వస్తే అతను వాటిని ఎంతో తెలివిగా వందలాది ముక్కలుగా చీల్చేశాడు. ఇక ఇద్దరూ ఒకరిపై ఒకరు అస్త్రాల ప్రయోగం మొదలు పెట్టేశారు. అస్త్రాలంటే తెలియని వారికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్: ఏదైనా ఆయుధాన్ని దేవతల శక్తులతో మంత్రిస్తే అది అస్త్రమవుతుంది. ఒక విధంగా న్యూక్లియర్ వెపన్స్ తో సమానమైపోతాయి. ఈ అస్త్రాల గురించి ఇంతకు ముందే ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. వీడియో ఎండ్ కార్డ్ లో పిన్ చేశాను. సో ఈ వీడియో పూర్తయ్యాక అదొకసారి చూడండి. ఇక పరశురామ, భీష్ములు ఒకరిపై మరొకరు చేస్తున్న దాడికి ఆకాశం భయంకరంగా గర్జిస్తున్నట్టు కనిపించింది. భీష్ముడు వాయువ్యాస్త్రాన్ని ఉపయోగిస్తే పరశురాముడు గుహ్యకాస్త్రంతో దాన్ని ఎదుర్కొన్నాడు. భీష్ముడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తే పరశురాముడు వరుణాస్త్రంతో దాన్ని ప్రతిఘటించాడు. ప్రతి దివ్యాస్త్రాన్ని ప్రతిఘటించే మరొక దివ్యాస్త్రం ఉనికిలో ఉండటంతో యుద్ధాన్ని గమనిస్తున్న వారందరికీ వారి వారి నైపుణ్యం కనిపించింది. ఒక్క క్షణం పరశురాముడు అకస్మాత్తుగా చేసిన దాడికి భీష్ముడి ఛాతికి దెబ్బ తగిలింది. దానితో అతను కుప్పకూలి తన రథంలో పడిపోయాడు. భీష్ముడి రథసారథి అతన్ని సురక్షితమైన చోటకు తీసుకువెళ్లాడు. పరశురాముడి అనుచరులతో పాటు అంబ కూడా అది చూసి భీష్ముడు పడిపోయినందుకు సంతోషించారు. గాంగేయుడు తిరిగి స్పృహలోకి వచ్చాక తన రథసారథిని పరశురాముడి దగ్గరకు తీసుకువెళ్లమని ఆదేశించాడు. వేగవంతమైన గుర్రాలు అతన్ని తిరిగి యుద్ధభూమికి తీసుకొచ్చాయి. కోపం, సంకల్పం, మనసులో ఈ రెండు ఫీలింగ్స్ తో పరశురామునిపై బాణాల వల ప్రయోగించి అతన్ని కప్పేశాడు. కాని పరశురాముడు తన బాణాలతో ఆ వలను చీల్చేశాడు. భీష్ముడి ప్రతి ఒక్క బాణంకి పరశురాముడు 3 బాణాలతో సమాధానమిచ్చాడు. భీష్ముడు అగ్ని జ్వాలలు కక్కే బాణాన్ని వదిలితే అది పరశురాముణ్ణి గాఢంగా గాయపరిచింది. దానివల్ల అతను స్పృహ కోల్పోయి నేలపై పడిపోయాడు. అది చూసిన తపోస్వులు బాధపడ్డారు. అంబ అతని దగ్గరకు పరిగెత్తి స్పృహలోకి రప్పించడానికి ముఖంపై చల్లటి నీళ్లు చల్లింది. పరశురాముడు కాస్త అయోమయ స్థితిలో లేచి, భీష్మ, ఇక్కడే ఉండు, నీ చావు తథ్యం అని అన్న తరువాత ఒక బాణాన్ని ప్రయోగించాడు. అది భీష్ముడి ఎడమ భాగానికి తాకి గాలి తుఫానుకి చెట్లు వంగినట్టుగా భీష్ముడు పక్కకు తూలిపడ్డాడు. పరశురాముడి బాణాల శక్తి గురించి వ్యాసమహర్షి ఒక వర్ణన ఇచ్చారు. భార్గవరాముడు తలుచుకుంటే తన బాణం ప్రయోగించి భీష్ముడికి ఏ హాని చేయకుండా కేవలం శరీరంపై ఉన్న ఒక్క వెంట్రుక మాత్రమే తీసుకువెళ్లగలడు. ఇక అతని దాడులను భీష్ముడు వేగవంతమైన అస్త్రాలతో ఎదుర్కొన్నాడు. ఇద్దరి బాణాలతో ఆకాశమంతా నిండిపోయి సూర్యుడి వేడికి వీచే గాలికి అడ్డుగా నిలిచాయి. అస్త్రాలు పేలినప్పుడు వచ్చిన మంటలు వాటి దారిలో వచ్చినవన్నిటినీ బూడిదగా మార్చేశాయి. కోపంగా ఉన్న పరశురాముడు భీష్ముడిపై లక్షల బాణాలు వదిలాడు. కాని భీష్ముడు వాటిని తాను ప్రయోగించిన 1,00,000 బాణాలతో విరగ్గొట్టేశాడు. యుద్ధం సాయంత్రం వరకు కొనసాగింది. ఇక ఆ రోజుకి సమయం పూర్తయిందని పరశురాముడు తన దాడి ఆపేశాడు. వీళ్ల యుద్ధం చూసేవారికి ఆశ్చర్యం కలిగించింది. పరశురామ, భీష్మ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ యుద్ధం ప్రతి క్షణం వారి నైపుణ్యాన్ని, పట్టుదలను పరీక్షిస్తూ ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యంలో ముంచెత్తింది. తరువాత రోజు భీష్మ, పరశురామ ఇద్దరూ మళ్లీ యుద్ధరంగంలో కలుసుకున్నారు. భయంకరంగా గందరగోళమైన యుద్ధం జరిగింది. పరశురాముడు దివ్యాస్త్రాల వాడకం తెలిసినవాడు. భీష్ముడిపై ఎన్నో దివ్యాస్త్రాలు వదిలాడు. అయితే భీష్ముడు వాటిని తన దివ్యాస్త్రాలతో సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఇలా యుద్ధం ఉద్రిక్తంగా సాగినప్పుడు పరశురాముడి కోపం మరింత పెరిగింది.
భయంకరమైన గదను పట్టుకొని ఒక్కసారి విసిరితే అది ఒక ఉల్క అంటే మీటియార్ల అగ్ని జ్వాలలతో రగిలిపోతూ వెళ్ళింది. భీష్ముడు తన శక్తివంతమైన బాణాలతో దాన్ని 3 ముక్కలుగా చీల్చి భూమిపై పడేట్టు చేశాడు. అప్పుడు ఒక పవిత్రమైన సువాసన గాలిలో వ్యాపించింది. ఈ కోపంతో పరశురాముడు 12 భయంకరమైన బల్లాలు భీష్మునిపై విసిరాడు. ఇవి అన్ని వైపుల నుంచి ఎన్నో ఉల్కలుగా మారి దూసుకొచ్చాయి. భీష్ముడు కాసేపు అయోమయంగా ఉన్నప్పటికీ వాటిని తన బాణాలతో ఎదుర్కొని గాలిలోనే వాటిని చీల్చేశాడు. అప్పుడు పరశురాముడు బంగారు రంగుతో నిండిన మరో భయంకరమైన బల్లెం విసిరేశాడు. భీష్ముడు తన ఖడ్గం కవచాలతో దాన్ని అడ్డుకొని నేలపై పడేశాడు. దానితో పాటు విల్లుతో దివ్యాస్త్రాలు వదిలి పరశురాముడి గుర్రాలు రథసారథిని లక్ష్యంగా చేసుకున్నాడు. ఈ దెబ్బతో పరశురాముడికి మరింత కోపం పెరిగి ఈసారి జ్వాలలు నిండిన బాణాల సమూహాన్ని అస్త్రాలుగా విడిచిపెట్టాడు. ఇవి భీష్ముడి గుర్రాలు, రథం, రథసారథి వీటిని పూర్తిగా గాయపరిచాయి. పరశురాముడి బాణాల వల్ల భీష్ముడి రథచక్రాలు, వాటిని కలిపే ఇరుసు అంటే యాక్సెల్ పగిలిపోయాయి. ఇక బాణాల వర్షం తగ్గినప్పుడు భీష్ముడు తన బాణాల వలతో ప్రతిఘటించి పరశురాముడి శరీరాన్ని గాయపరిచి రక్తం ప్రవహించేట్టు చేశాడు. యోధులు తీవ్రంగా గాయపడి ఒకరిపై ఒకరు నిరంతరంగా దాడులు చేసుకున్నారు. అటు సూర్యుడు అస్తమించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఆ రోజు యుద్ధం ముగిసింది. ఇక రేపటి వరకు వేచి ఉండాలని తెలుసుకున్న ఇద్దరు యోధులు అలసిపోయి రక్తం కారుతున్న శరీరాలతో వెనక్కి తగ్గారు. ఇందులో ఎవరు గెలుస్తారోనని ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తుండిపోయింది. తరువాతి రోజు ఉదయం మళ్లీ వీళ్ల యుద్ధం పరశురాముడు తన రథమెక్కి కురిపించిన బాణాల వర్షంతో మొదలయ్యింది. దానివల్ల భీష్ముడి రథసారథి కింద పడిపోయి గాయాల పాలయ్యి చనిపోయాడు. భీష్ముడు కాసేపు భయాందోళనలో చిక్కుకుపోయాడు. అప్పటికి పరశురాముడి మృత్యుబాణాలు అతనిపై కురుస్తూనే ఉన్నాయి. రక్తాన్ని కక్కించే అలాంటి ఒక బాణం భీష్ముడి మెడపై ఉండే ఎముకలో, ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే కాలర్ బోన్ లో దూసుకుపోయి అతన్ని నేలపై పడేసింది. ఇక భీష్ముడు చనిపోయాడని, తాను విజయం సాధించాడని పరశురాముడు అనుకున్నాడు. తన అనుచరులైతే ఆనందంతో కేకలు వేశారు. కురు వంశస్థులతో పాటు ఇతర వీక్షకులు భీష్ముడు పడిపోయినందుకు చాలా ఏడ్చారు. గాంగేయుడున్న ఆ బలహీన స్థితిలో 8 మంది బ్రాహ్మణులు చుట్టూరా చేరి అతను భూమికి తాకకుండా నిలిపేశారు. వాళ్ళు భీష్ముణ్ణి భయపడవద్దని చెప్పి నీటితో ఆశీర్వదించారు. అదే బ్రాహ్మణుల సాయంతో భీష్ముడు తన బలాన్ని తిరిగి తెచ్చుకున్నాడు. తన తల్లి గంగాదేవి వచ్చి తన రథంతో పాటు దాన్ని ముందుకు నడిపించే గుర్రాలు, ప్రయోగించే అస్త్రాలు అన్నిటినీ తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చింది. భీష్ముడు తన తల్లితో పాటు ఆ బ్రాహ్మణులకు నమస్కరించి మళ్లీ తన రథంపై ఎక్కి పగ్గాలు పట్టుకున్నాడు. ఇక యుద్ధం మళ్లీ ఉద్రిక్తంగా సాగింది. భీష్ముడు నూతనోత్సాహంతో పోరాడుతూ శక్తివంతమైన బాణంతో పరశురాముడి గుండెను గాయపరిస్తే అతను స్పృహ కోల్పోయి నేలపై పడ్డాడు. ఆకాశంలో అనర్థాన్ని సూచించే సంకేతాలు కనిపించాయి. మేఘాల నుంచి రక్తం వర్షంలా కురిసింది. ఉల్కలు పడ్డాయి. సూర్యుడు చీకటిలోకి వెళ్లి మాయమయ్యాడు. గద్దలు, కాకులు, బకులు చుట్లుగా అంటే సర్కిల్స్ లో తిరుగుతున్నాయి. నక్కల కూతలు, భయంకరమైన డప్పుల శబ్దాలు వినిపించాయి. ఇవన్నీ పరశురాముడి పతనానికున్న ఇంటెన్సిటీకి సంకేతాలయ్యాయి. ఇక రాత్రివేళ అవ్వబోతుంది. యోధులిద్దరూ విశ్రాంతి తీసుకోవడానికి ఆగిపోయారు. భీష్ముడు దైవానుగ్రహం కోరుతూ రాత్రంతా ఆరాధనా ధ్యానాలతో సమయం గడిపాడు. అతనికి నిద్రలో ఒక కలొచ్చి అందులో తనను కాపాడిన అదే 8 మంది బ్రాహ్మణులు ప్రత్యక్షమై శాంతపరిచారు. ఆ తరువాత అతనికి ఒక రహస్య అస్త్రం గురించి చెప్పారు. అది భీష్ముడికి పూర్వజన్మలో తెలుసు, కానీ ఈ జన్మలో మర్చిపోయాడన్నారు. అదే విశ్వకర్మ సృష్టించిన ప్రస్వపానాస్త్రం. దీన్ని ప్రయోగించడంతో ఎంతటి గొప్ప యోధుడైనా చావకుండా నిద్రలోకి జారుకుంటాడు. ఈ అస్త్రాన్ని పరశురాముడిపై ఉపయోగించి సంబోధనాస్త్రంతో అతన్ని మళ్లీ నిద్రలేపమని ఆ బ్రాహ్మణులు ఉపదేశించారు. పరశురాముడు చిరంజీవి, అంటే ఆ కల్పం అంతమయ్యే వరకు అతను బతికే ఉంటాడు. కాబట్టి అతన్ని చంపడం సాధ్యపడదు. యుద్ధ ధర్మం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయినా లేక నిద్రలోకి జారుకున్నా ఆ వ్యక్తి ఓడిపోయినట్టే అవుతుంది. కాబట్టి ఈ 2 అస్త్రాలు ఉపయోగించి పరశురాముణ్ణి ఓడించమన్నారు. ఈ విషయాలన్నీ చెప్పి ఆ బ్రాహ్మణులు మాయమైపోయారు. ఇక మరునాడు భీష్ముడు మేల్కొన్నప్పుడు కలలో ఆ బ్రాహ్మణులు ఇచ్చిన సలహాలు గుర్తు చేసుకుని ఎంతో సంతోషించాడు. ఇక మళ్ళీ యుద్ధం మొదలు. ఈసారి యుద్ధం మరింత భయంకరంగా మారి చూసేవారికి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఒకరిపై ఒకరు బాణాల వర్షం కురిపించుకుంటూనే ఉన్నారు. ఇంతలో పరశురాముడు ఇంద్రుడి వజ్రాయుధంతో యముడి దండెంతో సమానమైన ఒక అస్త్రాన్ని భీష్ముడిపై విసిరాడు.
అది వెళ్లి భీష్ముడి భుజానికి తగలడంతో రక్తం ప్రవహించింది. దీనికి సమాధానంగా భీష్ముడు ఒక భయంకరమైన బాణాన్ని సంధించాడు. అది పరశురాముడి నుదుటిపై తగిలింది. తరువాత పరశురాముడు సంధించిన బాణం భీష్ముడి ఛాతికి తగిలి అతన్ని రక్తంతో కప్పి స్పృహ కోల్పోయేట్టు చేసి నేలపై పడేసింది. స్పృహలోకి వచ్చాక ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తే అది పరశురాముడి చేతులపై తగిలి అతను కింద పడిపోతే అకృతవ్రణుడు తన మాటలతో ధైర్యం కల్పించాడు. ఇక పరశురాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు. అదే సమయానికి భీష్ముడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు. ఇద్దరూ కలిసి ఒకే క్షణాన బ్రహ్మాస్త్రాలు ప్రయోగించారు. ఆ రెండు అస్త్రాలు ఆకాశం మధ్యలో కలిసి మహాజ్వాలల ధాటిని సృష్టించాయి. దాని ప్రభావం ఋషులు, గంధర్వులు, దేవతలు, జీవరాశులు అన్నిటినీ బాధించింది. భూమి కంపించింది. ఆకాశమంతటా పొగతో నిండిపోయి ఆ మార్గంలో ప్రయాణించే వారందరికీ కష్టతరమయ్యింది. దేవతలు, అసురులు, రాక్షసులు అందరిలో తెలియని బాధ మొదలయ్యింది. ఈ విధ్వంసాన్ని చూసిన భీష్ముడు కలలో బ్రాహ్మణులు చెప్పిన విధంగా ప్రస్వపాస్త్రాన్ని ఉపయోగించే సమయం వచ్చిందని నిర్ణయించుకున్నాడు. ఇక మనసులో తలుచుకున్న వెంటనే ఆ అస్త్రం అతని ఎదుట ప్రత్యక్షమయ్యింది. ఇద్దరు యోధుల భవిష్యత్తును నిర్ణయించే ఆఖరి దాడికి వేదిక సిద్ధమయ్యింది. కాని ఆకాశమంతా గందరగోళంలో నిండిపోయింది. భీష్ముడు ఆ ప్రస్వపాణాస్త్రాన్ని ఉపయోగించకూడదని దేవతలు హెచ్చరించారు. అయినా కూడా భీష్ముడు ఆ అస్త్రాన్ని పరశురాముడి వైపుగా గురిపెట్టాడు. అప్పుడే నారద మహర్షి వచ్చి భీష్ముడితో మాట్లాడుతూ, పరశురాముడు ఒక గొప్ప బ్రాహ్మణుడు మాత్రమే కాదు, నీకు గురువు కూడా. అతనికి తగిన గౌరవం ఇవ్వాలి. ఇది అర్థం చేసుకొని ఈ అస్త్ర ప్రయోగాన్ని మానుకో అని అన్నాడు. దేవతలు కూడా భీష్ముడితో అదే మాట చెప్పి అస్త్రాన్ని ప్రయోగించకుండా ఆపారు. కలలో కనిపించిన ఆ 8 బ్రాహ్మణులు కూడా నారదుడి మాటలు పాటించమని సలహా ఇచ్చారు. దానితో భీష్ముడు వాళ్ల సలహా పాటించి అస్త్రాన్ని వదిలిపెట్టి బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేశాడు. దీన్ని చూసిన పరశురాముడు, భీష్ముడు తనకు తానుగా అస్త్రాన్ని వదిలిపెట్టాడు కాబట్టి నేను అతని చేతుల్లో ఓడిపోయాను అని గట్టిగా అరిచాడు. అప్పుడు భార్గవరాముడికి తన తండ్రితో మొదలుపెట్టి తాత, ముత్తాత ఇలా పూర్వీకులందరూ ఒక్కసారిగా కనిపించారు. పరశురామ, కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకో. భీష్ముడు తన క్షత్రియ ధర్మాన్ని పాటించి యుద్ధంలో పోరాడుతున్నాడు. బ్రాహ్మణుడివైన నువ్వు జ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ వ్రతాలు చేపట్టాలి. ఇప్పటికే చాలా పోరాడారు. ఇక యుద్ధం ఆపేసి వెనక్కి తగ్గు. భీష్ముడు దేవతల రక్షణలో ఉన్నాడు. నువ్వు అతన్ని ఓడించలేవు. భవిష్యత్తులో ఇంద్రుడి పుత్రుడు, పాండవ వంశస్థుడైన అర్జునుడు భీష్ముడి మరణానికి కారణమవుతాడు అని నచ్చజెప్పారు. కాని పరశురాముడు పట్టుదల పట్టి, నేను యుద్ధం నుండి వెనక్కి తగ్గను, భీష్ముడే వెనక్కి తగ్గాలి అని అన్నాడు. అప్పుడు రుచికుడు, నారదుడు, ఇతర మునులు అందరూ భీష్ముని దగ్గరకు వెళ్లి, దయచేసి ఆ బ్రాహ్మణుణ్ణి అంటే పరశురాముణ్ణి గౌరవించి వెనక్కి తగ్గు అని కోరారు. నేను క్షత్రియ ధర్మానికి కట్టుబడి ఉన్నాను కాబట్టి యుద్ధాన్ని వదిలిపెట్టలేను అని భీష్ముడు సమాధానమిచ్చాడు. ఇద్దరు యోధులు తన సంకల్పాలతో బలంగా ఉండటంతో మునులు, గంగాదేవి యుద్ధరంగం మధ్యలో నిలబడి పరశురాముణ్ణి శాంతింపజేయాలని వేడుకుంటూ, ఒక బ్రాహ్మణుడి మనసు వెన్నెల సున్నితంగా ఉంటుంది కదా, కాస్త మా మాట విని ఈ యుద్ధం ఆపేయండి. మీరిద్దరూ ఒకరినొకరు చంపుకోలేరు కాబట్టి ఆయుధాలు కింద పడేయండి అని వేడుకున్నారు. ఆఖరిగా పరశురాముడు తన పూర్వీకులు, శ్రేయోభిలాషులు వీళ్ల మాటలకు ప్రభావితుడై యుద్ధం నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నాడు. భీష్ముడు ఒంటిపై తీవ్రమైన గాయాలున్నప్పటికీ అందరూ ఇచ్చిన సూచనలు గౌరవించి పరశురాముడి దగ్గరకు వచ్చి తన గౌరవాన్ని చూపించాడు. పరశురాముడు కూడా భీష్ముడి వీరత్వాన్ని గౌరవించి యావత్ భూమిపై అటువంటి క్షత్రియుడు మరొకరు లేడని ప్రకటించాడు. అంబను పిలిచి మునులందరి సమక్షంలో ఆమెతో మాట్లాడుతూ, ప్రపంచమంతా చూసేట్టుగా నేను ఎంతో శౌర్యంతో నా అస్త్రాలు ప్రయోగించాను. కాని యుద్ధంలో భీష్ముణ్ణి ఓడించలేకపోయాను. నా శక్తి, పరాక్రమాలు ఇంతవరకే పరిమితంగా ఉన్నాయి. ఇక నా చేతుల్లో ఏమీ లేదు. నువ్వు కోరుకున్న చోటకు వెళ్ళు. ఇక నన్ను యుద్ధంలో ఓడించిన భీష్ముణ్ణే నువ్వు ఆశ్రయించు అని అన్నాడు. ఈ మాటకు అంబ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. మీరు చెప్పినట్టు భీష్ముడు యుద్ధంలో అపజయం అంటే తెలియనివాడు. దేవతలు కూడా అతన్ని ఓడించలేరు. మీరు మీ సాయశక్తులారా ప్రయత్నించారు, కాని అతన్ని ఓడించలేకపోయారు. నేను మాత్రం భీష్ముడి దగ్గరకు తిరిగి వెళ్లను. ఇక అతన్ని యుద్ధంలో ఓడించడానికి నా సొంత దారి వెతుకుతాను అని సమాధానమిచ్చింది. భీష్ముడిని ఓడించాలనే సంకల్పంతో కఠోర తపస్సు చెయ్యాలని నిర్ణయించుకుంది. ఇక భీష్ముడికి వీడ్కోలు చెప్పాక పరశురాముడు మునులతో కలిసి మహేంద్రగిరికి తిరిగి వెళ్లిపోయాడు. బ్రాహ్మణుల ప్రశంసలతో భీష్ముడు నగరానికి వెళ్లి సత్యవతికి జరిగిన విషయాలన్నీ చెప్పాడు. దానికావిడ
అతన్ని అభినందించింది. ఆ తరువాత అంబ చేసే పనుల మీద ఒక కన్నేసుంచమని తన సలహాదారులకు ఆదేశించాడు. అంబ మాత్రం తపస్సు చేయడానికి అడవికి వెళ్లినప్పటి నుంచి భీష్ముడు కలవరపడుతూనే ఉన్నాడు. యమునా నదీ తీరం దగ్గరలో ఉన్న ఆశ్రమాల్లో అంబ తన కఠోర తపస్సు మొదలుపెట్టింది. ఆహారం పూర్తిగా మానేసింది. శరీరం అంతా దుమ్ముతో కప్పుకుపోయి 6 నెలల పాటు కేవలం గాలి పీల్చుకుంటూ బతికింది. తరువాత ఒక ఏడాది పాటు ఆహారం మానేసి నీటిలో నిలుచూనే ఉంది. మరొక ఏడాది పాటు రోజుకి ఒక్క ఆకు మాత్రమే ఆహారంగా తీసుకుంది. భీష్ముడిపై తనకున్న కోపమంతా తపస్సు చేయడానికి సంకల్ప శక్తిగా ఉపయోగపడింది. అలా 12 సంవత్సరాల పాటు తపస్సు కొనసాగించింది. ఆవిడ సంకల్పానికి స్వర్గలోకం సైతం వేడెక్కేసింది. అంబ బంధువులు ఆమెను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అవన్నీ విఫలమయ్యాయి. అంబ మాత్రం భీష్ముడిని ఓడించడానికి మార్గం కనుగొనాలని నిర్ణయించుకొని వేరువేరు పవిత్ర ఆశ్రమాల్లో తిరుగుతూ కఠోర తపస్సు చేసేది. ఒకరోజు భీష్ముని తల్లి నీటి నుంచి వచ్చి ఎందుకిన్ని బాధలు భరించడం అని ప్రశ్నించింది. తన బాధ పోగొట్టమని భీష్ముణ్ణి ఓడించమని పరశురాముణ్ణి ఆశ్రయిస్తే ఆ ప్రయత్నం విఫలమయ్యింది. ఇప్పుడు ఎలాగైనా అతని వినాశనం కోసం నేను తపస్సు చేస్తున్నాను అని చెప్పింది. అంబ సంకల్పాన్ని గంగాదేవి చూసి ఆవిడ ప్రయత్నం వ్యర్థమని హెచ్చరించింది. అయినా సరే అంబ తన తపస్సుని కొనసాగిస్తూ కొన్ని నెలల పాటు నీళ్లు, ఆహారం ఇవేవీ లేకుండా జీవించింది. ఆఖరిగా అంబ కఠోర తపస్సు వల్ల వత్సభూమి అనే ప్రాంతంలో నేల కొరిగి ఆవిడ ఒక నదిగా మారిపోయింది. ఈ నది కేవలం వర్షాకాలంలో మాత్రమే ప్రవహించి ఎన్నో ప్రమాదకరమైన తీర్థాలుగా మొసళ్ళు నిండిన నదిగా నిలిచిపోయింది. ఇలా అంబలో ఉన్న సగభాగం మాత్రమే నదిగా మారింది. మిగతా సగభాగం భీష్ముడి ఓటమి కోసం ఎదురుచూసే స్త్రీగా మిగిలిపోయింది. ఈ విధంగా అంబ సంకల్పం, దృఢమైన పట్టుదల ఆవిడలో అనుకోని మార్పుకు దారితీసింది. అంబ బలమైన సంకల్పంతో తన కఠోర తపస్సు కొనసాగించడం మునులందరూ గమనించారు. ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తూ నువ్వు అసలు ఏం సాధించాలనుకుంటున్నావు అని అడిగారు. భీష్ముడు నన్ను వదిలేయడంతో ఒక భర్తను పొంది భార్యగా ధర్మాన్ని పాటించే జీవితం నాకు దూరమయ్యింది. కాబట్టి నేను అతన్ని చంపుతానని ప్రతిజ్ఞ చేశాను. ఇక భీష్ముడు చావుతోనే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో నేనొక స్త్రీని కాను, పురుషుడిని కాను. కేవలం ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్న ఆత్మను. ఆ గాంగేయుడిని యుద్ధంలో చంపే వరకు నేను ఆగను. ఒక స్త్రీగా ఉన్న నేను ఏమీ చేయలేకపోతున్నాను. కాబట్టి ఒక మగవాడిగా మారాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు భీష్ముడిపై నా పగ తీర్చుకోవడం సాధ్యపడుతుంది. ఆ రూపంలో ఉన్నప్పుడు నన్ను ఆపడానికి ఎవ్వరూ ఉండరు అని అంబ సమాధానమిచ్చింది. కాసేపటికి శివుడు ఆవిడ ఎదుట ప్రత్యక్షమై ఒక వరం కోరుకునే అవకాశం ఇచ్చాడు. ఇక అందరికీ తెలిసిన విషయమే అన్నట్టు భీష్ముడిని ఓడించాలని కోరింది. దానికి శివుడు అతను నీ చేతుల్లోనే అంతమవుతాడు అని చెప్పాడు. అప్పుడు అంబ నేనొక స్త్రీ అయ్యుండి యుద్ధంలో విజయం ఎలా సాధిస్తాను? నా మనసు అదే ఆలోచనతో కలవరపడుతుంది. మీరు ఇచ్చిన వరం నిజం చేస్తూ నేను యుద్ధంలో ఆ శంతన కుమారుణ్ణి చంపాలి అని చెప్పింది. నేను ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పను. నువ్వొక మగవాడిగా మారి యుద్ధంలో భీష్ముడిని చంపుతావు. భవిష్యత్తులో నువ్వు మరొక శరీరంలో పుట్టినప్పుడు ఈ విషయాలన్నీ నీకు గుర్తుంటాయి. ద్రుపదుడి వంశంలో ఒక మహారథుడిగా పుడతావు. అస్త్ర విద్యలో ఆరితేరిన వాడివవుతావు. నేను చెప్పిన ప్రతి మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నువ్వు మగవాడిగా మారడానికి కొంతకాలం పడుతుంది అని శివుడు చెప్పి అక్కడున్న బ్రాహ్మణులు చూస్తుండగానే మాయమయ్యాడు. ఇక మహర్షుల సమక్షంలోనే అంబ అడవిలో ఉన్న చెట్లు సేకరించింది. యమునా నదీ తీరంలో ఒక పెద్ద చితి పేర్చి దానికి నిప్పంటించింది. భీష్ముడి వినాశనానికి ఈ చితి నాంది పలుకుతుంది అనంటూ ఆ అగ్నిలోకి ప్రవేశించింది. ఇలా శిఖండి పూర్వజన్మ గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాత దుర్యోధనుడు గతంలో ఒక స్త్రీగా ఉన్న వ్యక్తి శిఖండిగా ఎలా మారాడో చెప్పండి తాతయ్య అని అడిగాడు. దానికి భీష్ముడు వివరించడం మొదలుపెట్టాడు. ద్రుపద మహారాజు సంతానం కోసం అడవుల్లో కూర్చుని శంకరుడికి తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై నీకొక కూతురు పుడుతుంది, కొంతకాలం గడిచాక ఆవిడ మగవాడిగా మారుతుంది అని వరమిచ్చాడు. ఇక ద్రుపదుడు తిరిగి నగరానికి వచ్చి జరిగిందంతా తన భార్యకు చెప్పాడు. ఇక ఆ తరువాత ఇద్దరి కలయికతో త్రిశతి గర్భం ధరించి శివుడు చెప్పినట్టే ఒక అందమైన కూతురికి జన్మనిచ్చింది. కాని ద్రుపదుడు తనకు కొడుకు పుట్టాడని చాటింపు వేయించాడు. పుట్టింది కూతురు అన్న విషయం ద్రుపదుడికి అతని భార్యకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు.
ఈ రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పకుండా కొడుకు పుడితే చేయాల్సిన ఆచార కర్మలన్నీ ఆ పాపకు జరిపించారు. నామకరణం రోజున శిఖండి అని పేరు పెట్టారు. ఈ విషయాలు ఒక గూఢచారి అంటే స్పై ద్వారా, అలాగే లోకాలన్నీ తిరిగే నారద మహర్షి ద్వారా, శివుడి మాటల ద్వారా అతను తెలుసుకున్నాడని భీష్ముడు తన మనవడు దుర్యోధనుడికి చెప్పాడు. ఇక ఈ విషయం బంధువులకు చేరకుండా ద్రుపదుడు చాలా జాగ్రత్త పడ్డాడు. శిఖండి ఎదిగే కొద్దీ చిత్రకళతో పాటు ఇతర కళల్లో ఎంతో నైపుణ్యం సాధించింది. ఇక ఒక కొడుకులా చూసుకోవడంతో అక్కడున్నది అమ్మాయి అన్న విషయం మర్చిపోయి పెళ్లి చేయడానికి మంచి వధువును చూడమని పృషతి తన భర్త ద్రుపద మహారాజుకి చెప్పింది. శరీరంలో వచ్చే మార్పులు గమనించినప్పుడు శిఖండి అమ్మా నాన్నలు అసలు విషయం గుర్తు చేసుకొని మనసులో ఆందోళన పడ్డారు. శివుడి మాటలు విని నా కూతురుని మగవాడిగా పెంచి నిజాన్ని దాచిపెట్టాను. మరి ఇప్పుడు అదే మహాదేవుడు చెప్పినట్టుగా నా కూతురు మగవాడిగా మారాలి కదా, అయినా ఆయన మాటలు అబద్ధం ఎలా అవుతాయి అని మనసులో ఉన్న బాధను తన భార్యతో పంచుకున్నాడు. అప్పుడు పృషతి, దయచేసి నేను చెప్పేది వినండి. మీకు నచ్చితే నేను చెప్పిన పని చెయ్యండి, లేదంటే మీకు తోచిన విధంగా నడుచుకోండి. శిఖండిని ఒక మగవాడిగానే ఉద్దేశించి ఒక వధువుని చూసి ఆచారాలన్నీ పాటించి పెళ్లి జరిపిద్దాం. ఆ తరువాత శివుడి మాటలు నిజమవుతాయేమో చూద్దాం అంటూ సలహా ఇచ్చింది. ద్రుపదుడు ఒప్పుకోవడంతో ఎన్నో గొప్ప వంశాలకు చెందిన రాకుమార్తెల గురించి తెలుసుకున్నారు. ఆఖరిగా దశారణ రాజు కూతురునిచ్చి శిఖండికి పెళ్లి చేశారు. ఈ దశారణ రాజుని హిరణ్యవర్మ అని కూడా పిలుస్తారు. తన శక్తికి, బలమైన సైన్యానికి, ఉన్నతమైన మనసుకి ప్రసిద్ధి చెందిన రాజు. ఇక పెళ్లైన తరువాత వధువుతో పాటు శిఖండి కూడా పుష్పవతి అయింది. అంటే ఇద్దరూ మెచ్యూర్ అయ్యారు. శిఖండి తన భార్యతో కలిసి కాంపిల్య నగరానికి వెళ్ళాడు. కొంతకాలం వరకు శిఖండి ఒక స్త్రీ అన్న విషయం వధువుకి తెలియలేదు. ఎప్పుడైతే ఆవిడకు ఆ విషయం తెలిసిందో సిగ్గుపడింది. తన దగ్గర వాళ్లకు, స్నేహితులకు శిఖండి ఒక స్త్రీ అన్న విషయం చెప్పేసింది. దూతలు అంటే మెసెంజర్స్ ద్వారా ఈ విషయం హిరణ్యవర్మ రాజుకు తెలిసింది. మోసం జరిగిందని గుర్తించాడు. అతని మనసంతా కోపంతో నిండిపోయింది. వెంటనే తన దూతని ద్రుపదుడి దగ్గరకు పంపించి విషయం అంతా తెలిసేట్టు చేశాడు. దానితో పాటు చేసిన మోసానికి ఫలితం అనుభవించేట్టు చేస్తాను, నిన్ను, నీ బంధువులను, మంత్రులను అందరికీ బుద్ధి చెప్తాను అంటూ హెచ్చరిక పంపించాడు. ఆ మాటలు విన్న ద్రుపదుడు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. తన మాటలతో హిరణ్యవర్మని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. దానికి తన దూతలను పంపించి చర్చలు జరిపాడు. కాని హిరణ్యవర్మ మాత్రం ఆ అబద్ధం వెనుకున్న నిజం తెలుసుకోవడానికి పట్టుబట్టాడు. దానికోసం పాంచాల దేశంపై వెంటనే దాడి చేయడానికి సిద్ధమయ్యాడు. విషయం తన సైనికులకు చెప్పి ఒక చిన్న సైన్యాన్ని కూడగట్టాడు. పాంచాల రాజు మీద ఎటువంటి చర్య తీసుకోవాలి అనే విషయంపై తన మిత్ర దేశాల రాజులతో చర్చించాడు. శిఖండి స్త్రీ అన్న మాట నిజమైతే పాంచాల రాజును కట్టేసి ఇంటికి తీసుకువెళ్తాం. అతని స్థానంలో మరొక రాజుని పాంచాల దేశానికి పాలకుడిగా నియమిస్తాం. అది మాత్రమే కాదు, ద్రుపదుడితో పాటు శిఖండిని కూడా చంపేస్తాం అంటూ ఆ రాజులందరూ నిర్ణయించారు. అది అర్థం చేసుకున్న హిరణ్యవర్మ ఒక రథసారథిని మళ్లీ ద్రుపదుడి దగ్గరకు పంపించి స్థిరంగా అక్కడే ఉండు, నేను నిన్ను చంపుతాను అంటూ ఒక సందేశం ద్వారా బెదిరించాడు. ఇక ద్రుపదుడు భయంతో వణికిపోయాడు. అందరి ముందు ఒక దోషిలా నిలబడ్డాడు. ఆ తరువాత శిఖండి తల్లిని రహస్యంగా కలిసి, నువ్వు చెప్పిన మాటకు ఒప్పుకొని శిఖండికి పెళ్లి చేశాను. ఇప్పుడు నాతో పాటు నా కూతురు కూడా ప్రమాదంలో ఉంది. ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలో నువ్వే చెప్పు, దాన్ని బట్టి ఏర్పాట్లు చేస్తాను అని సలహా అడిగాడు. కూతురుగా పుట్టిన శిఖండి ఏదో ఒక రోజు కొడుకుగా మారుతుందని శివుడు చెప్పిన మాటకే మనం ఇప్పటి వరకు ఆ రహస్యాన్ని దాచి ఇంతవరకు తెచ్చాం కదా, మరి ఇందులో తప్పేముంది? సంతోషంలో ఉన్నప్పుడు దేవతల పూజలు నిజంగా మహిమాన్వితం. కాని బాధలో ఉన్నవాళ్లు తప్పకుండా ఇటువంటి పూజలు చెయ్యాలి. కాబట్టి దేవతలందరినీ మీరు పూజించండి, పెద్ద మొత్తంలో దానాలు ఇవ్వండి, హిరణ్యవర్మని ఎదుర్కోవడానికి యజ్ఞ యాగాదులు జరిపించండి. యుద్ధం చేసే పరిస్థితి లేకుండా అతన్ని ఎలా అడ్డుకోవచ్చో బాగా ఆలోచించండి. దేవతల అనుగ్రహం వల్లే ఇదంతా సాధ్యమవుతుంది. మీ మంత్రులతో చర్చించి సంప్రదింపులు జరిపి నగరాన్ని రక్షించండి. ఆ తరువాత పరిస్థితుల ప్రకారం చర్యలు తీసుకోండి. విధితో పాటు మనుషుల ప్రయత్నం కూడా కలిస్తే గొప్ప విజయాలు దక్కుతాయి. కానీ ఆ రెండూ విరుద్ధంగా ఉంటే ఎటువంటి మంచి ఫలితం ఉండదు. కాబట్టి మీ మంత్రులతో కలిసి రాజ్యం కోసం సరైన చర్యలు తీసుకోండి. ఆ తరువాత మీరు ఇష్టమైన విధంగా దేవతలను పూజించండి అని చెప్పింది. ద్రుపదుడు తన మంత్రులతో నిజమంతా చెప్పేశాడు.
ఆ తర్వాత తన వియ్యంకుడు ఎప్పుడు దాడి చేస్తాడో అనే ఆలోచనతో ద్రుపదుడు ముందుగా తన భార్య చెప్పినట్లు రాజ్యం సరిహద్దులను కట్టుదిట్టం చేసి ప్రజలను కాపాడే ప్రయత్నం చేశాడు. ఇక దేవతలకు పూజలు చేయడం మొదలుపెట్టాడు. అప్పుడే శిఖండి దిగాలుగా ఉన్న వాళ్ల అమ్మా నాన్నను చూసి బాధపడింది. సిగ్గుతో తల వంచుకుంది. నా వల్లే వీరిద్దరూ బాధపడుతున్నారు అంటూ ఆలోచనలో పడింది. దీనికంటే తాను చనిపోవడం మంచిదని నిర్ణయించుకుంది. వెంటనే ఇంటి నుంచి బయలుదేరి దట్టంగా ఏకాంతంగా ఉండే ఒక అడవికి చేరుకుంది. ఆ అడవి స్థునకర్ణ అనే ఒక యక్షుడి పాలనలో ఉంది. అతని మీదున్న భయం వల్ల ప్రజలు ఆ అడవిలోకి వెళ్లేవారు కాదు. అదే అడవిలో ఇటుకలతో తయారయ్యి తెల్లగా మెరిసిపోతున్న స్థునకర్ణుడి ఇల్లుంది. దాని నిండా పొడి ధాన్యాలున్నాయి. శిఖండి ఆ ఇంట్లోకి వెళ్లి ఎన్నో రోజుల పాటు ఉపవాసముండి తన శరీరంతో ఎన్నో రకాల తపస్సులు చేసింది. అప్పుడు స్థునకర్ణుడు అక్కడ ప్రత్యక్షమై, ఎందుకు ఈ తపస్సు చేస్తున్నావు? నీకేం కావాలో చెప్పు, నేనా కోరిక వెంటనే తీరుస్తాను అని అన్నాడు. అది మీకు సాధ్యమయ్యే పని కాదు అంటూ శిఖండి సమాధానమిచ్చింది. నేను చెయ్యగలను. నేను కుబేరుడి అనుచరుణ్ణి. నాకు వరాలిచ్చే శక్తుంది. సాధ్యం కాని వాటిని కూడా నేనివ్వగలను. నీ కోరికేంటో చెప్పు, అది చాలు అని స్థునకర్ణుడు అన్నాడు. తరువాత శిఖండి జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పింది. దయచేసి నా తల్లిదండ్రులను హిరణ్యవర్మ కోపానికి బాధితులు కాకుండా కాపాడండి. మీ శక్తితో నన్నొక మగవాడిగా మార్చండి. అదే మీరు నాకు చెయ్యగలిగే గొప్ప సహాయం అని చెప్పింది. ఆ యక్షుడు శిఖండి మాటలు పూర్తిగా విన్నాడు. వరం ఇవ్వాలి కాబట్టి దాని గురించి తన మనసులో ఆలోచించాడు. నా మాట విను, నేను నీ కోరిక తీర్చుతాను. కానీ ఒక షరతుంది. నేను కోరికలు నిజం చేసే దేవతను. ఆకాశంలో విహరించి ఏ రూపమైనా స్వీకరించగలను. ఆ శక్తితో కొంతకాలం పాటు నా పురుషాంగాన్ని నీకిస్తాను. ఆ సమయం పూర్తయ్యాక నువ్వు దానిని తిరిగి నాకివ్వాలి. బదులుగా నేను నీ స్త్రీ అవయవాన్ని ధరిస్తాను. ఈ మాట నువ్వు నాకిస్తే నీకు సంతోషం కలిగించే పని చేస్తాను. నా అనుగ్రహంతో నీ నగరాన్ని, నీ బంధువులను రక్షించుకో అని యక్షుడన్నాడు. దానికి శిఖండి, తప్పకుండా నేను నీ పురుషాంగాన్ని తిరిగిస్తాను. అప్పటి వరకు నువ్వు నా స్త్రీ అవయవాన్ని ధరించవచ్చు. పాంచాల దేశానికి వస్తున్న హిరణ్యవర్మరాజు తిరిగి దశార్ణ రాజ్యానికి వెళ్ళినప్పుడు నేనిక్కడికి వచ్చి నీ పురుషాంగాన్ని నీకిచ్చేస్తాను. అప్పుడు నేను స్త్రీగా మారిపోతాను, నువ్వు తిరిగి పురుషుడిగా మారిపోతావు అని చెప్పింది. మొత్తానికి ఒకరికొకరు ఒప్పందం కుదుర్చుకొని వారి అవయవాలు మార్చుకున్నారు. ఆ తర్వాత శిఖండి పాంచాల దేశానికి పురుషుడిగా మారి సంతోషంగా నగరంలోకి ప్రవేశించి తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ద్రుపదుడికి అన్ని విషయాలు చెప్పాడు. ఇది విని ద్రుపదుడు ఆనందంతో ఊగిపోయాడు. తన భార్యతో మాట్లాడుతూ ఆ మహాదేవుని మాటలు నిజమయ్యాయి అని అన్నాడు. హిరణ్యవర్మకి సందేశం పంపి, నా కొడుకు మగవాడే, నా మాటపై నమ్మకం ఉంచండి అని చెప్పాడు. హిరణ్యవర్మ కాంపిల్యకు చేరుకుని తన వైపు నుంచి ద్రుపదుడికి ఒక బ్రాహ్మణుణ్ణి దూతగా పంపించాడు. నువ్వు నీ కూతురికి నా కూతురితో వివాహం జరిపించావు. అది నాకు అమర్యాద కలిగించే విషయం. ఇప్పుడు దానికి దక్కే ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండు అంటూ ఈ మాటలు చెప్పమన్నాడు. దానితో పాటు జరగబోయే యుద్ధం గురించి వివరించమన్నాడు. ఆ దూత పాంచాల రాజ్యానికి చేరుకుంటే ద్రుపదుడు ముందుగా అతనికి ఒక గోవుని, ఇతర బహుమతులు అన్నీ ఇచ్చి అతిథి సత్కారాలు చేశాడు. ఇది సహజంగా పూర్వయుగాల్లో బ్రాహ్మణులకు చేసే మర్యాదలు. కాని ఆ దూత వాటిని తీసుకోలేదు. వాళ్ల రాజు చెప్పిన విషయాలన్నీ వివరించి హిరణ్యవర్మ యుద్ధాన్ని కోరుకుంటున్నాడని, అదే యుద్ధంలో మిమ్మల్ని, మీ సలహాదారులు, మీ కుమారులు, మీ బంధువులు అందరినీ అంతం చేస్తారని చెప్పమన్నారు అంటూ సందేశం పూర్తి చేశాడు. మంత్రుల మధ్య ఉన్న ద్రుపదుడికి దశార్ణ రాజు మాటలు చాలా అవమానకరంగా అనిపించాయి. కాని వాటిని భరించి, మీరు నా వియ్యంకుడి మాటలు చెప్పారు, దీనికి నా దూత సమాధానాన్ని అందిస్తాడు అని చెప్పాడు. ద్రుపదుడు తన వైపు నుంచి ఒక బ్రాహ్మణ దూతను హిరణ్యవర్మ దగ్గరకు పంపించాడు. అతను ద్రుపదుడు చెప్పిన మాటలను మళ్లీ చెప్పాడు. నా కొడుకు ఒక మగవాడు అని నిర్ధారించడానికి సరైన విచారణ జరపండి. మీకు ఎవరో అబద్ధం చెప్పి ఉంటారు. అయినా ఎక్కడో ఎవరి నోట నుంచో వచ్చిన మాటలు ఎప్పుడైనా సరే నమ్మకూడదు. ఇలా ద్రుపదుడి దూత మాటలు విని దశార్ణరాజు ఆలోచనలో పడ్డాడు. ఎంతో అందమైన స్త్రీలను శిఖండి స్త్రీనా లేదా మగవాడా అని నిర్ధారించడానికి పంపించాడు. వాళ్ళు పరీక్షించి నిజం తెలుసుకుని రాజుకి శిఖండి మగవాడు అని చెప్పారు. ఇది విన్న హిరణ్యవర్మ ఆనందంతో ఊగిపోయాడు. వెంటనే ద్రుపదుడి దగ్గరకు వెళ్లి సంతోషంగా పలకరింపులు జరిపి శిఖండికి ఏనుగులు, గుర్రాలు, ఆవులు, ఎన్నో వందల మంది సేవకులను బహుమతిగా ఇచ్చి సంతోషపరిచాడు. ఇక అవమానాలన్నీ తొలగిపోయాక తన కూతురుని శిఖండికిచ్చి తిరిగి తన
రాజ్యానికి వెళ్లిపోయాడు. కొంతకాలం గడిచిన తరువాత కుబేరుడు లోకాలన్నీ తిరుగుతూ స్తునకర్ణుడు ఉండే ప్రాంతానికి చేరుకున్నాడు. ఆకాశం నుంచే అతని ఇంటి చుట్టూరా ఒకసారి తిరిగాడు. ఎంతో అందంగా పూల దండలతో అలంకరించి ఉంది. ఎన్నో రకాల ఆహార పదార్థాలు అక్కడున్నాయి. అవన్నీ కుబేరుడు చూసి, స్తునకర్ణుడు తన ఇంటినైతే ఎంతో అందంగా అలంకరించాడు, మరి నేను వచ్చానని తెలిసి కూడా ఎందుకని ఎదురుగా రాలేదు? ఇంత అజాగ్రత్తగా ఉన్న స్తునకర్ణుడికి కఠినమైన శిక్ష విధించాలి అని తన వెంటున్న అనుచర యక్షులతో అన్నాడు. అప్పుడా యక్షులు మాట్లాడుతూ, స్తునకర్ణుడు తన పురుష రూపాన్ని శిఖండికి ఇచ్చి స్త్రీ రూపంలో తన ఇంటి చాటునే ఉన్నాడు. అలా చేసినందుకు చాలా సిగ్గుపడుతున్నాడు. ఈ మాటలు విని కుబేరుడు కోపంతో స్తునకర్ణుడిని పిలిపించి శాశ్వతంగా స్త్రీ రూపంలో ఉండమని శపించాడు. యక్షులు కుబేరుడిని వేడుకొని ఇంత కటువుగా ప్రవర్తించకుండా ఆ శాపానికి కాస్త గడువు పెట్టండి అని అన్నారు. కుబేరుడు అంగీకరించి శిఖండి యుద్ధంలో చనిపోయిన తరువాత స్తునకర్ణుడు మళ్లీ తన పురుష రూపం పొందుతాడు అని చెప్పాడు. ఇక దానితో స్తునకర్ణుడు అక్కడే తన ఇంట్లో ఉండిపోయాడు. శిఖండి తన పని పూర్తి చేసుకుని ఆ యక్షుడిని కలవడానికి వచ్చాడు. అప్పుడు స్తునకర్ణుడు జరిగిన విషయాలన్నీ వివరించి, నీకు సాయం చేసిన కారణంగా కుబేరుడు నన్ను శపించాడు. నువ్విక్కడికి రావడం, కుబేరుడు నన్ను శపించడం అంతా విధిరాతలో ముందే నిర్ణయించబడినట్టుంది. నువ్వు ఈ విషయానికి ఏమాత్రం బాధపడకుండా ఈ ప్రపంచమంతా సంచరించు అని చెప్పాడు. శిఖండి ఎంతో సంతోషంగా నగరానికి తిరిగి వచ్చి బ్రాహ్మణులు, దేవతలు, పుణ్యక్షేత్రాలు అన్నిటినీ సుగంధాలు, పూలమాలలు వీటితో గౌరవించాడు. ద్రుపదుడితో పాటు అతని బంధువులు శిఖండి సాధించిన విజయంతో ఎంతగానో ఆనందించారు. ఇక అక్కడితో ద్రుపదుడు తన కొడుకులు శిఖండి, దృష్టద్యుమ్ను ఇద్దరిని ద్రోణాచార్యుడి దగ్గర శిష్యులుగా పంపించాడు. అక్కడ అందరితో కలిసి ధనుర్వేదంలో ఉన్న 4 భాగాలు నేర్చుకున్నారు. ఈ విషయాలన్నీ ద్రుపదుడి రాజ్యంలో ఏం జరుగుతుందోనని తెలియజేయడానికి తాను నియమించిన గూఢచారులు మూగవాళ్లుగా, గుడ్డివాళ్లుగా నటిస్తూ ఈ విషయాలన్నీ భీష్ముడికి చేరవేశారు. మొత్తానికి శిఖండి స్త్రీ నుంచి మగవాడిగా మారిన శక్తివంతమైన యోధుడు. అంటే ఆడ, మగ 2 లింగాలకు చెందినవాడు. అంబ చేసిన శపథం ప్రకారం ద్రుపదుడి వంశంలో శిఖండిగా పునర్జన్మ పొందింది. ఈ విధంగా శిఖండి గతం గురించి భీష్ముడు తన మనవడికి చెప్పడం పూర్తి చేశాడు. ఇక శిఖండిని ఎదిరించకుండా ఉండటానికి కారణం చెప్తూ, అంబ శాపానికి సమాధానంగా ఎప్పుడైతే శిఖండి నా ఎదుట ధనస్సు పట్టుకొని యుద్ధానికి రావడం చూస్తానో అప్పుడు నేను అతనిపై దాడి చెయ్యను అంటూ ప్రతిజ్ఞ చేశాను. అది మాత్రమే కాదు, నేను ఎప్పుడూ కూడా ఒక స్త్రీపై, గతంలో స్త్రీగా ఉన్న వారిపై, స్త్రీ పేరు పెట్టుకున్న వారిపై, స్త్రీ రూపంలో ఉన్న వారిపై బాణాలు సంధించను. అందుకే నేను శిఖండిని చంపను అనే నిర్ణయం తీసుకున్నాను. దానికంటే నాకు నేనుగా చనిపోవడానికి ఇష్టపడతాను అని చెప్పాడు. సో మొత్తంగా ఇది శిఖండి కథ. ఇక్కడితో శిఖండి కథ అయితే పూర్తయిపోయింది. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. కంటెంట్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ఇటువంటి టాపిక్స్ ఏవైనా నేను వీడియోస్ గా చెయ్యాలని మీరు కోరుకుంటే వెంటనే కామెంట్స్ లో చెప్పండి. అప్లోడ్ అయ్యే ప్రతి వీడియో మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయడం మర్చిపోకండి. నేను మీ లైఫ్ ఓరామా, తిరిగి కలుస్తూనే ఉందాం.